ఏమండి, ఒక్క నిమిషం. ఇదిగోండి టిఫిన్ తీసుకెళ్ళండి. అయ్యో, దీనికి తొందర ఏమొచ్చింది? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. నేను సరదాగా కాసేపు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. దానికేంటి, ఇంటి భోజనమే చేయాలి, బయట తినకూడదు. ఇదిగోండి తీసుకోండి. ఇలా చూడు బబిత, ఈ రోజు ఈవినింగ్ నాకు ఫ్లైట్ ఉంది. సో నువ్వు వెళ్ళి నా బట్టలు సర్దుతావా? ఓకే? అబ్దుల్, మీరు ప్రతి వారం ఇలా టూర్కి వెళ్ళడం నాకు కష్టంగా ఉంది. ఏంటి నువ్వు? టార్గెట్ ని పూర్తి చేయడానికి డిఫరెంట్ సిటీస్ కి ఖచ్చితంగా వెళ్లి తీరాలి. అయితే ఈ జాబ్ వదిలేయండి. ఇప్పుడంతా మీరు అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. మేడం, ఇలాంటి పని రోజు దొరకదు. అయినా ఇలాంటి పని రోజు దొరికిందంటే నేనెందుకు ఈ పని చేస్తాను చెప్పు? నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్. సరే, వెళ్ళరండి. బాయ్. చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను అబ్దుల్ మాట్లాడుతున్నాను. తెలుస్తుంది, చెప్పు. ఎలా ఉన్నావు? అది సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైందయ్యా? కంపెనీ పని మీద వారంలో 4 రోజులు నేను బయట ఊరికి వెళ్లాల్సి వస్తుంది సార్. ఇదంతా చాలా కష్టంగా ఉందయ్యా. చూడండి సార్, నేను మీ కంపెనీలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అది కూడా మీ కంపెనీలో చాలా నిజాయితీగా పనిచేస్తున్నాను. అవునవును, తెలుసు సార్. నేను నా ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నాను. నా భార్య చాలా బాధపడుతోంది. ఏదైనా చేయండి సార్. నా ప్రమోషన్ గురించి కొంచెం ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. అరే, నువ్వు ప్రమోషన్ గురించి దిగులు పడకో. నేను నీకు ప్రమోషన్ ఇస్తాను. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, అది నేను ఇప్పుడు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను. అలాగా? ఎంతసేపు నువ్వు అక్కడ ఉంటావు? సార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 2-3 గంటల టైం పడుతుంది. నీకొకటి చెప్పొచ్చా? చెప్పండి సార్. నీ భార్య చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు నువ్వు ఒక్కసారి కూడా నాకు భోజనానికి పిలవలేదు. అయ్యో, అలాంటిదేమీ లేదు సార్. అది మీ ఇల్లు లాంటిదే. మీరు ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. ఈ జీవితాన్ని నాకు ఇచ్చింది మీరే కదా సార్. అలాగా? సరే, అడుగు. నేను చెప్పే డీల్కి నువ్వు మాత్రం ఒప్పుకుంటే నీకు మేనేజర్ పోస్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళక్క. అలాగా సార్? షూర్ సార్, చెప్పండి సార్, ప్లీజ్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమవుతుందా? అబ్దుల్, నేను మీ భార్యతో ఒక్క రాత్రి ఉండాలి. ఓకే? ఓకే కదా? అర్థమైంది. అంతేనా? డీల్కి ఓకేనా? డీల్ ఓకే, డన్ సార్. ప్రమోషన్ తో పాటు నీకేమన్నా కావాలంటే అడుగు. థ్యాంక్ యూ సార్. నువ్వు సంతోషంగా ఉంటావు, నీ భార్య సంతోషంగా ఉంటుంది, నేను సంతోషంగా ఉంటాను. అవును సార్. ఓకే, ఏర్పాటు చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషంగా ఉండవు. మీరెవరు? నా పేరు సురేష్. నీ భర్త అబ్దుల్ యొక్క బాస్నే. ఓ, అలాగా? రండి, లోపలికి రండి. సార్, మీరు అబ్దుల్లాని కలవాలి కదా, కానీ వారిప్పుడే ఆఫీస్కి వెళ్లారు. ఓకే మేడం, నాకు తెలుసు అబ్దుల్ ఆఫీస్కి వెళ్ళిన విషయం. అందుకనే ఈ గ్యాప్లో మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. కానీ ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా సార్? అబ్దుల్ మా కంపెనీలో చాలా తెలివిగల వర్కర్. తర్వాత మా కంపెనీలో ఒక ఇంక్రిమెంట్ స్కీమ్ పెట్టాం. అలాగే ఒక సర్ప్రైజ్ పార్టీ కూడా పెట్టాం. ఆ వివరాలు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో, తర్వాత మాకు మాత్రమే తెలుసు. తర్వాత మీకు డబుల్ ఖుషి. తర్వాత అబ్దుల్కి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా ఇవ్వబోతున్నా. నిజంగానే చెప్తున్నారా సార్? అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది మాత్రమే కాదు, మిమ్మల్ని ఇంకా ఎక్కువ సంతోషానికి గురి చేయబోతున్నాను. ఆ ప్రమోషన్ ఏంటంటే అబ్దుల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి సేల్స్ మేనేజర్ గా మారబోతున్నాడు. అందుకని తన ఓపిక కొంచెం తగ్గుతుంది. అలా అయితే ఆయన వేరే బయట ఊరికి వెళ్ళారా? లేదు, ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే వెళ్తాడు. సరే, నేను బయలుదేరుతాను. అదెలా సార్ వెళ్తారు? మీరిప్పుడే కదా వచ్చారు, వచ్చి ఒక టీ కూడా తాగకపోతే ఎలా? మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి.
ఒక టీ అయినా తాగి వెళతాను. సరే, నేను ఇలా వెళ్ళి అలా పెట్టేసి తీసుకొస్తాను. అలాగారా బంగారం? నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావా? చేయి బంగారం, ఏం కావాలన్నా చేయి. నువ్వు నన్ను ఇరికించడానికి వచ్చావా? ఈరోజు దొరికిపోయేది నువ్వే. నువ్వెలా దొరికిపోతావంటే జీవితంలో నువ్వు దాని నుంచి బయటికి పడలేవు. నాకెంత డబ్బు దక్కపోతుందంటే నేను చాలా షాపింగ్ చేస్తాను, చాలా తిరుగుతాను, బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుండబోతోంది. ఆ తర్వాత నువ్వు చూస్తూ ఉండు నేనేం చేస్తానని. అబ్దుల్, చెప్పు. ఆ బలి పశువు వచ్చేసింది. అలాగా? నువ్వు త్వరగా వచ్చేసి. సరే, నేను వస్తున్నాను. నువ్వు జాగ్రత్త, ఓకేనా? నేను అంతసేపు వీడిని బెడ్రూమ్ దాకా తీసుకెళ్లే పని చూస్తాను. నువ్వు త్వరగా వచ్చేసి. ఇదిగోండి, వేడివేడిగా టీ తాగండి, చల్లారిపోతుంది. ఓకే. అరే, టీలో పంచదార వేయటం మర్చిపోయావా? మీకు చక్కెర కావాలా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఈ టీలో ఇది వెంటనే మిక్స్ చేసి తీరాలి. తాగ్గానే మత్తులోకి పోతుంది. థ్యాంక్ యూ. చాలు చాలు. ఓకే. అరే వా, టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా స్ట్రాంగ్ గా ఉంది మీలాగా. అబ్దుల్ టైంకి వస్తున్నాడా? ఖచ్చితంగా. ఏంటి, ఏమైంది? తెలీదు సార్, నాకు తల తిరిగిస్తుంది. అరే, ఏమైంది చెప్పండి. అరే, జాగ్రత్త. అరే, మీకు ఏం కాలేదుగా మేడం? ఎంత అందంగా ఉంది, అలాగే దేవతలాగా. ఈరోజు తననే బాస్ పని మొదలెట్టేశారన్నమాట. నేను ఇప్పుడు మొత్తం రికార్డ్ చేస్తాను. ఎన్ని రోజుల తర్వాత ఫుల్ మీల్స్ తిన్నానా? మామూలుగా ఉన్నట్టయితే మంచి కంపెనీ ఇచ్చేదే.
అరే రా అబ్దుల్. పని పూర్తయిందా సార్? ప్రమోషన్ రానివ్వండి, ఈసారి తన స్పృహలో ఉన్నప్పుడే చేయిస్తాను. అలాగా? నిజంగానా? నీ భార్య ఒప్పుకుంటుందా? తానెందుకు ఒప్పుకోదు సార్? మీతో తను గడిపిన ఆ పిక్చర్స్, వీడియోస్ అన్ని ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. డిలీట్ చేయి, అన్ని డిలీట్ చేయి, లేదంటే నాకు పెద్ద సమస్య అవుతుంది. అయ్యో సార్, ఏమీ కాదు, పిక్చర్స్ కూడా డిలీట్ కావు. దీనివల్ల నాకు 2 మంచి విషయాలు జరగబోతున్నాయి. మొదటి మంచి, మీరికపై నేను చెప్పినట్టు చేయబోతున్నారు. ఇకపోతే రెండో మంచి, నా భార్యకి మంచి పోస్ట్ దక్కబోతోంది, ఇంకా ప్రమోషన్ కూడా. అరే ఏమైంది సార్? ఓ ఐఎమ్ సారీ సార్, నాకు ప్రమోషన్ ఇచ్చి తీరాలి సార్. అబ్దుల్, నువ్వు చాలా మోసగాడివి. అలాగా? ఇప్పుడు నేను చాలా నీచుణ్ణి అయ్యానా? నేను నిన్ను నా భార్య దగ్గర పడుకోబెట్టినప్పుడు మంచివాళ్ళ కనిపించాను. బయలుదేరు. తర్వాత నా భార్య స్పృహలోకి వచ్చి ఏదైనా గొడవ చేసేలోగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఇంకా రేపు తెల్లారలోగా నాకు ప్రమోషన్ లెటర్ వచ్చి తీరాలి. లేదంటే గుర్తుంచుకో, నా దగ్గర మీ డేటా ఉంది. ఎలా ఉన్నావు బబితా డార్లింగ్? పైకిలే డార్లింగ్. బలికి సిద్ధమైపోయింది. మై డియర్ బబితా డార్లింగ్.